అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ వ్లాగ్స్. పేపర్ లీక్ ఇష్యూ తర్వాత రిజిగ్నేషన్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ మొదటిసారి పార్లమెంట్కి వచ్చాడు ఈరోజు. సో పార్లమెంట్కి రావడం మామూలే, లైక్ అప్పుడు మొన్నటి వరకు మినిస్టర్గా వచ్చి ఈరోజు ఎంపీగా వచ్చారు. సో అది నార్మల్ థింగే. కాకపోతే ఆయన పార్లమెంట్కి వచ్చినప్పుడు ఎన్డీఏ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఏదో ఒక భారతదేశం తరపున ఒక యుద్ధంలో పార్టిసిపేట్ చేసి చాలా గొప్ప విజయం సాధించిన తర్వాత అసలు చూసినా అప్పుడు ఎట్లా వెల్కమ్ చెప్తారు చూసినా అలా వెల్కమ్ చెప్పారనమాట. లేదు ఇండియా తరపున ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి, లేదంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి మనకు ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకొస్తే ఇండియన్స్ అంతా ఎంత గర్వంగా వెల్కమ్ చెప్తారు చూసినా, అలా ఎన్డీఏ ఎంపీలందరూ కూడా ఆయనకు వెల్కమ్ చెప్పారు పార్లమెంట్లో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన ఒక ఇష్యూలో రిజిగ్నేషన్ చేశాడు. అది కూడా ఎంతో పెద్ద ప్రొటెస్ట్ తర్వాత రిజిగ్నేషన్ చేశారు. సో అలాంటప్పుడు ఇది జనరల్గా ఇది నార్మల్గా వదిలేసే విషయం, కానీ ఆ, అంటే ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పకూడదు. ఆయన వస్తాడు, ఎంపీగా కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళంతా ఒక ప్లాన్డ్గా ఆయనకు పెద్ద మేము ఏం తప్పు చేయలేదు, మాది ఏం తప్పు లేదన్నట్టుగా చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. ఏంటంటే ఇదంతా మేకపోతు గాంభీర్యం అనమాట. సో మేమంతా ఒక యూనిట్గా ఉన్నాము, మా వాడు ఏం తప్పు చేయలేదు, తప్పు లేదన్నట్టు.